లైఫ్ స్టైల్ తింటానంటే లావ్ అవ్వమా చెప్పండి, అవుతావా? మనం ఫుడ్ని ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. నోటికి ఏం చేయాలి, కంచి వేసుకోవాలి. మంచి పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ఇన్ని మందులు పడుతున్నాను, నాకు ఇంకా తగ్గుతుందా తగ్గదా, ఎందుకు ఏమన్నా నాకు ఇంతవరకు ఉంచావు, ప్రాణం తీసుకున్నా చాలు అనుకున్నాను. అప్పుడు వచ్చి మేడం గారు పరిచయం అయ్యారు. క్యాంప్ పెట్టినందువల్ల, రక్తం పెట్టడం వల్ల నేను చూసి విధి విధానాలు మేడం గారిది అంతా నేను పాటించాను. దీంట్లోకి వచ్చి వాడి ఇప్పుడు 1 మంత్ అయింది. నాకైతే ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసం అని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామనే దాన్ని బట్టే ఉంటుంది. భుజాలపై బరువుని మోసే తండ్రి త్యాగాన్ని, కుటుంబం కోసం తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయే తల్లి త్యాగాన్ని వర్ణించడానికి 100 భాషలు కూడా సరిపోవు. వాళ్ళు కాలం చేశాక చింతించడం కన్నా ఉన్నప్పుడే చిరకాలం గుర్తుండిపోయేలా కలిసి జీవించాలి. దారి తప్పిన నా అడుగులు గాడిలో పడ్డానికి నాకు ఇంతకాలం పట్టింది. ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, తెలియకుండానే పరుగు మొదలు పెడతాం. కానీ ఆ పరుగు దేనికోసం అని మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసుండాలి. జీవితం చాలా చిన్నది, కానీ దాని అర్థం పరమార్థం దేనికోసం జీవించామని